బ్రహ్మగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సఛ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్థమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి హరిప్రియని మనసారా అభినందిస్తున్నాను. చక్కటి శ్రద్ధ, విషయగ్రహణ శక్తి, పెద్దల యొక్క సంస్కారం, పెద్దల నుంచి సంక్రమించినటువంటి సంస్కారం, మంచి ప్రోత్సాహం, వీటన్నిటికీ మించి ఆచార్య అనుగ్రహం, వీటితో ఈ వ్యాసంగాన్ని చక్కగా సార్థకం చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నటువంటి సభ్యులలో హరిప్రియ ఒకరు. ఇంతకు ముందు మనన తాంబూలాన్ని సమర్పించారు. ఇవాళ కూడా అలాగే చక్కగా 2 శ్లోకాలలో ఉండేటటువంటి అంశాలను అన్నింటినీ క్రోడీకరిస్తూ మనన తాంబూలాన్ని సమర్పించారు. విషయాన్ని చక్కగా కూర్చుకున్నారు, చక్కగా అనుసంధానం చేశారు. అందులో ఏమీ ఏ రకమైనటువంటి దోషము లేదు. కానీ వాళ్ళు ఎందుకో కాన్ఫిడెన్స్ తగ్గింది అని అనిపించింది. వీళ్ళకి అదే నేను సూచన చేస్తున్నాను. పిల్లలు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి విషయాన్ని అథెంటిక్ గా చెప్తున్నట్లుగా గొంతు మాత్రం స్ఫురించాలి. అదొకటి. హరిప్రియ కొత్త కాదు. హరిప్రియని నేను చిన్నప్పటి నుంచి ఆమె ఇది తిరుప్పావై పాసురాలు చెప్పడం దగ్గర నుంచి నాకు తెలుసు. చెప్పడం తనకి కొత్త కాదు. అంచేత ఆ చెప్పడంలో ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఎందుకో మొన్న శ్రీమాలికకి నేను అదే చెప్పాను. ఇప్పుడు హరిప్రియ ఇంతకు ముందు ఆ కాన్ఫిడెన్స్ కనపడేది. వాళ్ళు ఎందుకో బహుశా విషయం ఎక్కువ ఉండడం నుంచి దాని మీద బెంగతోటి అలా చేసి ఉంటుంది. కానీ ముందు మీకు మీరే వినండి, మీరు రికార్డ్ చేసుకుని మీరే వినండి. అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అనేది చెప్పండి. లేదా నా గొంతులో ఏమైనా కొంచెం బెంగ వినిపిస్తోందా మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి. చెప్పే విషయం ఏదైనా ధైర్యంగా చెప్పామనుకోండి ఇంకా బాగా ఆకట్టుకుంటుంది. ఎంత బాగా మనం చెప్పినా ధైర్యం వినపడలేదనుకోండి అప్పుడు ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవడం కష్టం. అంచేత ఇది ఒకటి బాగా మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి అంశంగా, ముఖ్యంగా పిల్లలు కాబట్టి మరీ చెప్తున్నాను. ఈ విషయాన్ని మేము ఇంత నొక్కి గట్టిగా చెప్తున్నాం, ఇంత హాయిగా మేము ఈ విషయాన్ని తెలుసుకొని చెప్తున్నాము అన్నది ఒకటి వినపడాలి. అదొకటి. రెండవది ఏంటి అంటే చెప్పే మాటలలో సహజత్వం రావాలి. అంటే వర్ణించుచున్నారు, చెప్పుచున్నారు అలా అనకూడదు. క్రియాపదాలు ఎప్పుడూ కూడా వర్ణిస్తున్నారు, చెప్తున్నారు, అంటున్నారు, చేస్తున్నారు అంటూ మనం ఎదుటి వాళ్ళకి మన ఓన్ వేలో మీరు రాసుకున్నప్పుడు అలాగే రాసుకుంటారు, పుస్తకాలలో కూడా అలాగే ఉంటుంది. కానీ చెప్పేటప్పుడు తీరు మనం ఎలా మార్చుకోవాలి అంటే మనంతట మనంగా మన మాటలలో చెప్తున్నట్లుగా. ఇవన్నీ మీరు అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. మొదట్లో అయితే అలాంటివి ఉండాలి. కానీ ఇప్పుడు మీకు ఒక పరిణితి వస్తోంది కాబట్టి
ఆ మాటలలో కూడా మీరు సొంతంగా రాసుకుని చెప్పిన సొంతంగా చెప్తున్నట్లుగా వినపడాలి. క్రియాపద ప్రయోగం దగ్గర జాగ్రత్త పడాలి. మిగిలిందంతా వచ్చేస్తుంది. క్రియాపదం దగ్గరికి వచ్చేసరికి మనం రాసుకున్నది చదువుతున్నాము అనేది తెలియకూడదన్నమాట. రాసుకోకుండా విషయాన్ని కూర్చుకోకుండా అవదు. కానీ చెప్పేటప్పుడు కొంచెం దాన్ని మోడిఫై చేసుకుని చెప్పేటట్లుగా ఉండాలి. ఇవాల్టి విషయం నిన్న 2 శ్లోకాలలో ఉండే విషయాన్ని ప్రజెంట్ చేయడం చాలా కష్టం. కానీ చక్కగా సమయం మరీ ఎక్కువ కాకుండా చాలా అందంగా ప్రజెంట్ చేసినందుకు మనసారా అభినందిస్తున్నాను. ఎప్పుడైనా ఏదో అంటే పండే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని, శక్తి ఉన్న వాళ్ళకే మరిన్ని సూచనలు చేయడం అనేది వాళ్ళు ఇంకా ఇంకా మెరుగుపడాలి, ఇంకా ఇంకా బాగుండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో. తర్వాత ఇవాళ ముఖ్యంగా చిన్న చిన్న సవరణలు ఉన్నాయి పదాలలో. సిద్ధాంతయతి అన్న చోట సిద్ధాంతకరిస్తుంది అన్నారు. అది కరెక్ట్ వర్డ్ కాదు, సిద్ధాంతీకరిస్తుంది. లేదా అంత పెద్ద పదం చెప్పుకోకపోతే సిద్ధాంతము చేస్తోంది అనేటి మామూలు మాటలు. సిద్ధాంతకరిస్తుంది అంటే అది అర్థం రాదు ఆ పదానికి. అందుకని సిద్ధాంతీకరించటం అంటే సిద్ధాంతం చేయటం, లేదా సిద్ధాంతం చేస్తోంది. ఆ కరిస్తోంది వదిలేద్దాం సంస్కృతం. సిద్ధాంతము చేస్తోంది అంటే ఇంకా సులభమైనటువంటి పదప్రయోగంగా అక్కడ ఉంటుంది. తర్వాత కరుణాభూతుడు అని కాదు, విధి శివ నిదానం అని అన్నప్పుడు అక్కడ కారణభూతుడు. విధి శివులకి కూడా, బ్రహ్మరుద్రాదులకి కూడా కారణభూతుడు. కరుణ కాదు అక్కడ పదం, కారణం అన్నమాట. ఆయన మూలం, ఆ నాభి పంకజంలోంచే వీళ్ళు ఉద్భవిస్తున్నారు కాబట్టి. లేదా కరుణామయుడు, అక్కడ కరుణాభూతుడు అనే పదం ఉండదు, కారణభూతుడు అని ఉంటుంది, కరుణామయుడు అని ఉంటుంది. కరుణ వేరు, కారణం వేరు. నిన్నటి శ్లోకంలో మనకు చెప్తున్నటువంటి అంశం కారణం జగత్కారణ తత్వము, మూలతత్వము ఆయన అన్న విషయమే మనకు చెప్పబడుతోంది తప్ప మిగిలిన దానికంటే కూడా ఈ విషయానికి ప్రాధాన్యం. కాబట్టి అవి రెండూ కొంచెం తప్పనిసరిగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలిందంతా విషయం చాలా చక్కగా ఉంది. తర్వాత 2వ శ్లోకం వివరణ చాలా చక్కగా ఉంది. మొదటి శ్లోకంలో మూడు రకాలైనటువంటి అంశాలు చెప్పబడ్డాయి. ఆ మూడింటిలో ఏది దేనిని చెప్తోంది అనే దాంట్లో ఇంకొంచెం క్లారిటీ రావాలి. వళిత్రయం వల్ల ఏం చెప్పబడుతోంది, దామోదరత్వ కిణం ఏం చెప్తోంది, ఉదరబంధం ఏం చెప్తోంది, అది కొంచెం ఇంకా పాయింట్ వైజ్ గా చెప్పుంటే ఇంకా బాగుంటుంది అని సూచన చేస్తూ, మనసారా ఆశీర్వచనం చేస్తూ, రామానుజ సంప్రదాయంలో పుట్టడం, రామానుజ సంప్రదాయాన్ని పాటించేటటువంటి పెద్దల యొక్క పోషణలో పాలనలో పెరగడం, దాని పట్ల అభిరుచిని పొందడం, దాన్ని ఇంకా ఇంకా ఇనుమడింప చేసుకోగలిగేటటువంటి అవకాశాన్ని ప్రధానంగా సద్వినియోగం చేసుకోవటం. ఇది హరిప్రియలో నాకు చాలా నచ్చినటువంటి అంశం. మాకు అవ్వదు, మాకు కుదరదు, మాకు ఆ టైం ఎలా కుదురుతుంది, మాకంత కష్టం అక్కర్లేదు, మేము ఒక్కసారి చదువుకుంటే చాలు మాకు వచ్చేస్తుంది అనేటటువంటి మాటలే లేకుండా, ఆలోచనే లేకుండా, అది మన అమ్మగారు చెప్తున్నారు, మనకి గురువు గారు, మన గురువు గారు అమ్మాయి చెప్తున్నారు అనేటటువంటి ఒక ప్రేమతో ఆ సమయానికి చక్కగా అన్వయించి ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఇంకా ఇంకా రోజు కాలక్షేపంలో కూడా ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి వెంటనే ఆన్సర్ చెప్పాలనేటటువంటి ప్రయత్నం టైప్ చేసి పెట్టడంలోనే ఆ శ్రద్ధ తెలుస్తూ ఉంటుంది. చాలా మందికి విలువ తెలియదు, కానీ ఆ విలువ తెలుసుకుని ఆ సమయాన్ని, కాలక్షేపాన్ని, వ్యక్తిని కూడా సద్వినియోగం చేసుకోగలిగేటటువంటి సంస్కారం తమ తల్లిగారి నుంచి, తమ పెద్దల నుంచి పొంది ఉన్నారు. ఇంకా ఇంకా ఆ సంస్కారం తాను నిలుపుకుంటూ తర్వాతి వాళ్ళకి కూడా దాన్ని అందించేటట్లుగా ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ కూడా మనం 111వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం మలయజసి లిప్తం మాలతీదామతల్పం సుమణిసరవితానం కౌస్తుభస్వస్తిదీపం ధనుజ వృషవిషాణోల్లేఖ చిత్రం చ లక్ష్మీ లలిత గృహముపాసే రంగ సర్వం సహోరః.
హారస్ఫారితఫేనమంసులహరీమాలర్థి ముక్తాఫలశ్రేణీ సీకరదుర్దినం తతయితో వ్యాకీర్ణరత్నోత్కరం ఆవిః కౌస్తుభలక్ష్మి రంగవసతేః నిస్సీమ భూమాద్భుతం వక్షో మందరమధ్యమాన జలధిశ్లాఘం విలోకేమహీ వక్షస్థల్యాం తులసి కమలా కౌస్తుభైర్వైజయంతి సర్వే సత్వం కథయతి తరాం రంగధామ్నః తదాస్తాం కూర్మవ్యాఘ్రీనఖ పరిమిళత్ పంచహేతి యశోదానద్ధా మౌక్ష్యాభరణమధికం నః సమాధిం ధినోతి కియాన్భరో మమ జగదండమండలీతి అతృప్తితః ప్రసితమివోదరం విభోః వివక్షిషోచిత జగతి పరంపరాం పరామివ ప్రథయతి నాభి పంకజం త్రివిధ చిదచిద్వృందం తుందాబలం వివళిత్రయం విగణయది వైశ్వర్యం వ్యాఖ్యాతి రంగమహేషితుః ప్రణతవసతాం బ్రూతే దామోదరత్వకరః కిణః తదుభయగుణాకృష్టం పట్టంకిలోదరబంధనం త్రయో దేవాస్తుల్యాః త్రితయమిదమద్వైతమధికం త్రికాదస్మాత్తత్వం పరమితి వితర్కాన్ విఘటయన్ విభోః నాభీ పద్మో విధి శివనిదానం భగవతః తదన్యద్భ్రూభంగీ పరవదితి సిద్ధాంతయతి నః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ కూడా మనం 2 శ్లోకాలని అర్థంతో అనుసంధానం చేసుకోబోతున్నాం. నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకాలలో విషయం మననం ద్వారా ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. చెప్పుకున్న విషయాలను అన్నింటినీ కూడా తెలుసుకున్నాం. మొదటి శ్లోకంలో 1 వళిత్రయం, అది పరత్వ సూచకం. రెండవది దామోదరత్వ కరః కిణః, ఆ దామోదరుడు అయిన నాడు ఏర్పడినటువంటి ఆ కిణం ఇప్పటికీ కనిపిస్తోంది. ఇది సౌలభ్య సూచకం. ఒకదాన్నే సూచిస్తున్నాయి. అది పరత్వాన్నే చెప్తోంది, ఇది సౌలభ్యాన్నే చెప్తోంది. కానీ ఉదరబంధనం ఉందే, ఇది రెండింటినీ తెలియచేస్తోంది అనేది ఆ శ్లోకంలో సారాంశం అన్నమాట. ఒక్కొక్క దాన్ని తెలియచేస్తోంది, కానీ ఉదరబంధనం రెండింటినీ కలిపి కట్టింది. పరత్వ సౌలభ్య సూచకంగా ఉంది ఉదరబంధనం అని ఆ రెండింటినీ కలిపి చూసేటట్లుగా చేస్తోంది. విజయ శాసనంలా ఉంది అని మనం నిన్న దాంట్లో ఉండే ఎన్నో విశేషాలని అనుసంధానం చేసుకున్నాం. ఇంకా చాలా విశేషాలు మిగిలిపోయాయి, కానీ మనం ఏం చెయ్యలేం. మనం ప్రస్తుతానికి మనకున్న నియమాన్ని బట్టి మనం ముందుకి సాగుతున్నాం. ఇక 116వ శ్లోకంలో ఒక సిద్ధాంతం చెయ్యబడుతోంది అన్నారు. ఏది సిద్ధాంతం చేస్తోంది అంటే నాభి పద్మం అని చెప్పారు. ఆ స్వామి నాభిలో ఉండేటటువంటి పద్మం ఒక ప్రత్యక్ష ప్రమాణంగా ఉంది అని అనుకున్నాం. సిద్ధాంతాలు 3 అని అనుకున్నాం. అంటే వాదాలు 3, సిద్ధాంతాలు 3 కాదు. జగత్కారణ తత్వాన్ని గురించి చెప్పేటటువంటి వాదాలలో 3ని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఈ శ్లోక భావానికి మూలం ఏది అంటే నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి పెరియ తిరువందాదిలో ఉండే ఒక పాసురం అని అనుకున్నాం. పాసురాలు చదివే సమయం మనకి లేదు. ఆ పాసురంలో నమ్మాళ్వార్లు 2 సిద్ధాంతాలని చెప్పారు, 2 వాదాలని చెప్పారు. కానీ అది కాకుండా మరొక వాదం కూడా ఉంది. ఆళ్వార్ల దృష్టిలో అది కూడా ఉంటుంది, ఉపలక్షితం అంటారు. 2 చెప్తే మరొకటి కూడా చెప్పినట్టే అన్నట్లుగా. అందుకని ఇక్కడ 3ని స్పష్టంగా చెప్తున్నారు. మనం నిన్న అనుకున్నాం. ఆ 3 ఏవి అంటే ఒకటి సామ్యవాదం, ఒకటి ఐక్యవాదం, మరొకటి భేదాభేదవాదం అని యాదవ భాస్కరుల సిద్ధాంతం అని అనుకున్నాము, యాదవ ప్రకాశులది. కానీ దానికంటే కూడా ఇంకొక మాట చెప్పుకోవాలి అంటే ఉత్తీర్ణవాదం అనేది రాసుకోండి. ఇది కరెక్ట్గా ఉంటుంది వర్డ్. ఒకటి సామ్యవాదం, త్రిమూర్తులు సమానులు అనే వాదం. మరొకటి ఐక్యవాదం, త్రిమూర్తులు కాదు మూర్తిత్రయమైన ఒకటే తత్వం అని చెప్పేది ఐక్యవాదం. ఇది కాకుండా
త్రిమూర్తి ఉత్తీర్ణవాదం అని మరొకటి. అంటే ఈ త్రిమూర్తుల కంటే వేరైనది ఒక తత్వం ఉంది, అదే పరతత్వము అని చెప్పేటటువంటి వాదం అన్నమాట. సామ్య, ఐక్య, ఉత్తీర్ణ వాదాలు మూడింటిని ఇందులో మనకి చెప్తూ, ఈ మూడు కాదు, సరి అయినవి కాదు, జగత్కారణ తత్వము ఈయన శ్రీమన్నారాయణుడు అని ఇంతకు ముందు ఋషులు కానీ, శృతి కానీ, స్మృతులు కానీ, ఆచార్యులు కానీ, ఆళ్వార్లు కానీ చెప్తే చెప్పి ఉండవచ్చుగాక, కానీ అంతకంటే కూడా కరతలామలకం అంటారు చూసారా, చేతిలో ఉండేటటువంటి ఉసిరికాయలాగా అన్నట్లుగా అంత స్పష్టంగా ప్రత్యక్ష ప్రమాణంగా చెప్తోంది నాభీపద్మం. ఈ మూడు వాదాలు పోతాయి. ఎంచేత అంటే నాభీపద్మాన్ని చూడండి, బ్రహ్మని సృష్టించాడు అని చెప్తోంది, శివుడు అందులోంచి వచ్చాడు అని చెప్తోంది. మరి ఈ ముగ్గురి కంటే వేరైన తత్వం ఏదైనా ఉంటే ఆ తత్వంలోంచి ఇలాగ శ్రీ మహావిష్ణువు వచ్చాడు అనేది కూడా చెప్పబడి ఉండాలి కదా, చెప్పబడడం లేదు. కాబట్టి ఆ తత్వం పోయింది, అంటే ఉత్తీర్ణవాదం లేదు. ఇక ఐక్యవాదం, సామ్యవాదం ఇవి రెండు ఉండడానికి అవకాశం లేదు. ఒక దాంట్లోంచి ఇంకొకటి వస్తున్నప్పుడు దీనికంటే తర్వాతది అది అవుతుంది తప్ప అంతా ఒకటే అని చెప్పేటటువంటి అవకాశము లేదు. అంచేత నాభి పద్మాన్ని చూస్తే చాలు మనకి ఈ వాదాలు ఏవి సరి అయినవి కాదు. మరి ఏది సరి అయినది అంటే ఈయన మూల కారణం, ఈయనలోంచి వచ్చినవే మిగిలినవన్నీ కూడా. కనుక మిగిలినదంతా కూడా ఈయన యొక్క ఆజ్ఞకి లోబడి ఉండేది. ఆ ఆజ్ఞకి లోబడి ఉండేది అనేది ఎంతగా చెప్పారు అంటే భ్రూభంగీ పరవత్ అనే దాన్ని చెప్పారు. యద్భ్రూభంగా ప్రమాణం అని భట్టర్ వారి యొక్క ఒక ప్రయోగం మనకి శ్రీగుణరత్న కోశంలో చదువుతాం చూసారా. అలాగే భ్రూభంగీ పరవత్, ఈ విధి శివాది దేవతాది గణమంతా కూడా లేదా తదితరత్ భగవంతుడి కంటే వేరైనదంతా కూడా భగవంతుని యొక్క వశంలో ఉండేదే అని సిద్ధాంతయతి అంటున్నారు. అయితే ఇలా ఏదైనా ఒక సిద్ధాంతం చేస్తే అవునండి మరి వాళ్ళు వైష్ణవులు కదా అంటారు, లేదండి వాళ్ళు శైవులు కదా అంటారు, లేదండి వాళ్ళు అద్వైతులు కదా అంటారు, కాదండి వాళ్ళు ద్వైతులు కదా అంటారు. ఏదో ఒక సిద్ధాంతానికి మనం కట్టుబడిన వాళ్ళమైతే మన మాటని దానికి ముడిపెట్టి ఇది కాదు, ఇది వాళ్ళ పక్షపాతంతో చెప్తున్నారు అని అంటారు. కానీ పక్షపాతం లేకుండా ఒక నిర్ణయం చెయ్యాలి అంటే ఇద్దరికి తగు వచ్చినప్పుడు మధ్యస్థులని పెట్టుకుంటారు. అంటే వాళ్ళ పక్షము కాదు వీళ్ళ పక్షము కాదు, మధ్యస్థులై ఉండి రెండింటినీ విని న్యాయాన్ని చేసేటటువంటి వాళ్ళని మధ్యస్థులు అని అంటారు. అలా మధ్యస్థులు లేకే పాపం పరమాత్మ స్నానం చేసి తడిబట్టలతో ప్రమాణం చేస్తున్నాడా అన్నట్లుగా ఉన్నాడు అని భట్టర్ వారు త్వమ్మే అహమ్మే అన్న దాంట్లో స్వామికి కొరత ఏమొచ్చింది అంటే మృగ్య మధ్యస్థవత్ అంటారు భట్టర్ వారు ఒక మౌక్తిక శ్లోకంలో, ముక్తక శ్లోకంలో అదే కదా. అంచేత మధ్యస్థులుంటే జనం అందరూ కూడా పక్షపాతం అని ఆరోపణ చేయడానికి తగినటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ సిద్ధాంతం చేసిన వారు, జగత్కారణ తత్వం గురించి సిద్ధాంతం చేసిన వారు ఋషుల లాంటి వాళ్ళందరూ ఉన్నా అందరూ వాళ్ళని మధ్యస్థులు అని అనుకోవటం లేదు, హంత త్వత్పక్షపాతి అనేస్తారని భయం. కానీ ఇప్పుడు మధ్యస్థులు చెప్పిన మాట అయితే అందరూ విశ్వసించేటట్లుగా ఉంటుంది. నాభి కమలం ప్రత్యక్ష ప్రమాణంగానూ ఉంది, అంతేకాకుండా మధ్యస్థమైనది కూడా ఉంది. మధ్యస్థం నాభి ఎక్కడుంది, మొత్తం దివ్యమంగళ విగ్రహంలో నాభి మధ్యలో ఉంటుంది చూసారా. ఆ చమత్కారంతో మధ్యస్థంగా ఉండి అంటే పక్షపాత రహితంగా ఉండి సిద్ధాంతయతి, ఆ సిద్ధాంతయతి అనేటటువంటి క్రియాపదం దగ్గర మధ్యస్థం కాబట్టి ఇది విశ్వసనీయము, ఒక పక్షాన్ని అవలంబించి ఉన్నది కాదు కనుక ఇది ఆ సిద్ధాంతం చేయడానికి యోగ్యమైనది అనే విషయం కూడా మనకి ఇందులో తెలుస్తోంది. ఒకటి మధ్యస్థత, రెండు ప్రత్యక్ష ప్రమాణం కావడం. అన్ని ప్రమాణాల కంటే కూడా విశ్వసించడానికి వీలైనటువంటి ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం కావటం అని అనుకున్నాం. ఇక నిన్న శబ్ద ప్రమాణం కూడా అని అనుకున్నాం. ఒకరు నాకు అది అర్థం కాలేదమ్మా ఒకసారి మళ్ళీ చెప్తారా అని మెసేజ్ పెట్టారు కాబట్టి జాగ్రత్తగా వినండి. శబ్ద ప్రమాణము అని అంటే శబ్దము అంటే ఇక్కడ వేదము అని అర్థం. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అంటారు. శబ్దం అంటే సౌండ్ అని కాదు, శబ్ద ప్రమాణము అంటే వేద ప్రమాణము అని అర్థం అన్నమాట. మనకి వేదము ఆప్తవాక్యం అంటారు.
అంటే ఆప్తులు చెప్పిన మాట మనకి ప్రమాణం. జానకమ్మ గారు చెప్పారండి అంటే మీరు ఎలా నమ్ముతారు సందేహించకుండా? ఎందుకని? జానకమ్మ గారు మన మంచిని కోరతారనేటటువంటి ఒక విశ్వాసం మీలో ఉంటే సుమండి, ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, లేని వాళ్ళ గురించి కాదు ఈ ప్రస్తావన. అంచేత మనకి ప్రత్యక్షం కంటే కూడా నమ్మదగినది ఏది అంటే శబ్దం ప్రమాణం, వేదం ప్రమాణం. వేదం అంటే ఆప్తవాక్యం అంటారు. ఎదురుగా ఏదైనా కనిపిస్తోంది, కనిపించింది కాకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చూసినవన్నీ నిజాలు కావు. సందర్భాన్ని బట్టి మనకి అబద్ధం కూడా నిజంగా కనిపించవచ్చు. కానీ ఆప్తవాక్యం ఎప్పుడూ కూడా ప్రమాణం. మన హితాన్ని కోరి పెద్దలు చెప్పేటటువంటి మాట ఎప్పుడూ ప్రమాణంగానే స్వీకరించాలి. అంచేత శబ్ద ప్రమాణానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఇప్పుడు నాభి ప్రత్యక్ష ప్రమాణము అవుతోంది, మధ్యస్థమైనది కాబట్టి విశ్వసనీయంగా ఉంది. శబ్ద ప్రమాణం కూడా అవుతోంది. ఎలాగా అనంటే శబ్దం రావటానికి అంటే సౌండ్ రావటానికి, ఇప్పుడు వేదాన అనుసంధానమైన ధ్వని రావాలి అంటే దానికి మూలము నాభి ప్రదేశం అంటారు. గాలి అక్కడి నుంచే కదా వెలువడుతుంది. అది అలా పైకి వచ్చి బయటికి మనకి స్వర రూపంగా శబ్ద రూపంగా పరిణమిస్తుంది. కనుక మూలమైనది ఏది శబ్దానికి? నాభి. కాబట్టి ఇప్పుడు నాభి ఇక్కడ ప్రమాణంగా కనిపిస్తోంది కనుక ఇది ధ్వనిలో మనకి శబ్ద ప్రమాణం కూడా అవుతోంది అని అంటున్నారనమాట. అంటే ఇక్కడ మనకి ప్రత్యక్ష ప్రమాణంగానూ స్వీకరించాలి, శబ్ద ప్రమాణంగా కూడా స్వీకరించాలి. కారణం ఏమిటి అంటే శబ్దానికి మూలమైనది నాభి కాబట్టి, నాభి ద్వారా ఇది ప్రకటింపబడుతోంది కాబట్టి ప్రత్యక్ష ప్రమాణంగా అంగీకరిస్తూనే శబ్దం కూడా దీనికి ప్రమాణము, శబ్ద ప్రమాణం కూడా అదే చెప్తోంది అన్నట్లుగా ఈ నాభి పద్మాన్ని శబ్ద ప్రమాణంగా కూడా మనం భావించవచ్చు అని మనకి వ్యాఖ్యానంలో స్పష్టం చేశారు. అంచేత ఆ రకంగా మూల కారణమైనటువంటి పరతత్వము ఈయనే అని స్వామి యొక్క నాభి పద్మం ద్వారా మనకి స్పష్టమవుతోంది అనేదాన్ని ఇందులో చెప్తారు. అలాగే ప్రత్యక్షము అనుమానము శబ్దము ఈ మూడింటిని మనకి ఉంగళ్ పుషక్కడే అనేటటువంటి పాసురంలో చెప్తారు. ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం. ఇప్పుడు మనం 117వ శ్లోకాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. చూడండి. గర్భే కృత్వా గోప్తుమనంతం జగదంతః మద్యద్భ్రమ్యా వాంఛతి సామ్యం నను నాభిః ఉక్షిప్యైతత్ ప్రేక్షితుముద్యద్భ్రమిభూయ నాభి పద్మోరంహతి రంగాయతనాబ్ధేః. మళ్ళీ ఈ శ్లోకంలో కూడా నాభి పద్మ అనేటటువంటి పదప్రయోగమే వచ్చింది. అంతకుముందు నాభి పంకజం అని ఒక ప్రయోగం ఉంది. ఇప్పుడు ఇందులో నాభి పద్మ అనేటటువంటి ప్రయోగాన్ని చెప్తున్నారు. ఉదరంతో ప్రారంభమైంది. ఉదరంలో ఉండేటటువంటి నాభి పంకజము ఉదరము కలిపి చెప్పబడ్డాయి. ఆ తర్వాత నాభి పద్మము పరతత్వ ప్రమాణంగా ఉంది అని చెప్పాము. ఇందులో స్వామి యొక్క నాభి పంకజాన్ని రెండింటినీ చెప్తున్నారు. అర్థమవుతోందా? అంటే అంతకుముందు దేంతో కలిపారు? నాభి పంకజాన్ని ఉదరంతో కలిపి చెప్పారు. ఇప్పుడు నాభి పంకజాన్ని చెప్తున్నారు. అంటే నాభి వేరుగా, నాభి పంకజం వేరుగా. స్వామి దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఒక అవయవము నాభి. ఆ నాభిలోంచి ఉద్భవించినది పంకజం, అందులోంచి జరిగినది సృష్టి. కాబట్టి నాభి పంకజం ఈ రెండు, నాభి పద్మం ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పబడుతోంది అని అనుకున్నాం. తర్వాత మళ్ళీ మీరు వరుసలుగా ఆర్డర్లో చూసుకోవాలి. వక్షస్థలాన్ని 3 శ్లోకాలలో చెప్పి తర్వాత ఉదర వర్ణన చేశారు. ఆ ఉదర వర్ణన చేసిన తర్వాత విశేషించి వెనుకటి శ్లోకంలో నాభి పద్మాన్ని గురించినటువంటి వివరణ చేశారు. ఇప్పుడు ఆ నాభి పద్మాన్ని గురించినటువంటి వైభవాన్ని చెప్తూనే దేంతో కలిపి చెప్తున్నారు? దానికి మూలమైనటువంటి నాభితో కలిపి చెప్తున్నారు. అంటే 117వ శ్లోకంలో ఏ వైభవం చెప్పబడుతోంది అంటే సగం పార్ట్ పూర్వార్థము ఉత్తరార్థము అని 2 రకాలుగా విభాగం చేసుకుంటే శ్లోకంలో ఉండేటటువంటి పూర్వార్థంలో నాభి వైభవం చెప్పబడుతోంది, శ్లోకంలో ఉండేటటువంటి ఉత్తరార్థంలో నాభి పంకజ వైభవం చెప్పబడుతోంది అని 2 భాగాలుగా తీసుకుందాం. ఇందులో క్రియాపదం వాంఛతి అని ఒక క్రియాపదం ఉంది చూడండి 2వ లైన్లో. అలాగే 4వ పాదంలో రంహతి అని క్రియాపదం ఉంది. 2
ప్రధానమైనటువంటి క్రియాపదాలుగా తీసుకుందాం. 1 వాంఛతి, 2 రంహతి అని క్రియాపదాలు. మొదట మనం వాంఛతి అనే క్రియాపదాన్ని అర్థం చెప్పుకోవాలి అంటే ఇది అందరికీ తెలిసినదే. వాంఛతి అంటే కోరుతున్నది అనేటటువంటి అర్థం. ఏది కోరుతోంది, దేన్ని కోరుతోంది, అలా కావాలి అని అనుకుంటోంది అని అర్థం అన్నమాట. ఈ వాంఛతి అనే క్రియాపదానికి మరొక అవ్యయాన్ని కూడా మనం చేర్చుకుంటే నను అనేటటువంటి పదం ఉంది చూడండి. నను, కిలా ఇలాంటివి, తు, హి ఇలాంటి పదాలన్నీ మనం ఇంతకు ముందు పంచస్తవాలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం కదా. అలాగే నిన్నటి మన శ్లోకంలో మనకి కిలా ఉదరబంధనం అని కిలా కదా అనే అర్థంలో చెప్పుకున్నాం. ఇక్కడ నను అంటే కూడా కదా అని అర్థం అన్నమాట. కోరుతున్నది కదా అంటున్నారు. ఎందుకు కోరటం లేదు అనే అర్థంలో అన్నమాట. అవునవును అదే కోరుతోంది అనేటటువంటి దాన్ని దృఢపరుస్తూ వాంఛతి నను, కోరుతున్నది కదా అంటే అవును తప్పకుండా అవును అని మనం దాన్ని నిశ్చయం చేసి చెప్పడానికి వస్తావు కదా అని అన్నారనుకోండి. ఎందుకు రాను అంటావు. వస్తావు కదా అంటే సందేహంగా వస్తావు కదా అనడం కాదు, డెఫినెట్ గా వస్తావు కదా అనే దృష్టితోటి కదా ఇలాంటి పదాలు వాడతామే. అలాంటి ఒక పదమే నను అనేటటువంటి అవ్యయం. వాంఛతి నను, కోరుతున్నది కదా అంటున్నారు. అసలు ఇందులో ప్రధానంగా ముందు మనం తెలుసుకోవలసినటువంటి ఒక అంశం ఏది అంటే శ్లోకం చివరిలో ఉంది చూడండి. రంగాయతన అబ్ధే అని ఉంది చూడండి. రంగాయతన అబ్ధి. అబ్ధి అనే పదం మనకి ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చింది. అబ్ధి అంటే సముద్రము అని అర్థం. ముందు మనం ఇది తెలుసుకోకపోతే చెప్పుకునేటటువంటి ప్రతిపదార్థం మనకి అర్థం కాదు. ఇక్కడ అబ్ధిని చూపిస్తున్నారు, ఒక సముద్రాన్ని చూపిస్తున్నారు. నాభిని చూడాలి అంటే ముందు మనం సముద్రాన్ని చూడాలన్నమాట. ఏది ఆ సముద్రం అంటే రంగాయతన అబ్ధి. రంగాయతనుడు, శ్రీరంగమే ఆయతనముగా కలిగినటువంటి వాడు శ్రీరంగనాథుడు అని అర్థం అన్నమాట. ఆయననే అబ్ధి అని చెప్తున్నారు. అబ్ధిగా రూపకం చేస్తున్నారు, అబ్ధిగా ఊహించి చెప్తున్నారు. రంగనాథుడు అనేటటువంటి సముద్రం అని. ఇంతకు ముందు చాలా వచ్చాయి, మనం అనుకున్నాం కదా, అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాం. వీలుంటే చివరిలో మనం చెప్పుకుందాం. ఈ రంగనాథుణ్ణి సముద్రంగా పోల్చి చెప్పడం అనేది ప్రధానంగా 3 శ్లోకాలలో మనం గుర్తుపెట్టుకున్నాము. ఒకటి జలధిమివ నిపీతం నీరదేనా అనేటటువంటి ఒక శ్లోకంలో జలధి అనే పదంతో చెప్పారు. జలధి అంటే సముద్రము అని అర్థం. అలాగే రంగధుర్యామృతాబ్ధే, వెరీ గుడ్, 102వ శ్లోకంలో ఇంతకు ముందు మనం అనుకున్నాం ఆ రంగధుర్య అమృతాబ్ధి అన్నారు, అమృత సముద్రం అన్నారు. నయన సఫర విద్ధౌ అనేటటువంటి శ్లోకంలో. మళ్ళీ ఇప్పుడు ఈ శ్లోకంలో రంగాయతన అబ్ధి అంటున్నారు. రంగాయతనుడు అనేటటువంటి అబ్ధి, శ్రీరంగనాథుడే ఒక సముద్రము అన్నారు. ఇప్పుడు మనం సముద్రం దగ్గర నిలబడ్డాం. సముద్రంలో నీరు చాలా అధికంగా ఉంటుంది. సముద్రంలో కెరటాలను చూస్తాము, కానీ సముద్రంలో సుడిగుండాలు కూడా ఉంటాయి. సుడులు అంటారు చూసారా, నీటి నలవులు ఏవైతే ఉన్నాయో అక్కడ నీరు అధికమైతే సుడి ఏర్పడుతూ ఉంటుంది. ఆ సుడిని ఆవర్తం అంటారు సంస్కృతంలో. ఆవర్తము అంటే అలా రౌండ్గా తిరగడం అన్నమాట. ఇప్పుడు నాభిని చెప్తున్నారు కాబట్టి నాభి కూడా వర్తులాకారంలో ఉంటుంది, అలా సుడి తిరిగినట్లుగా ఉంటుంది. ఆ సుడులు కూడా 2 రకాలుగా ఉంటాయి సముద్రంలో. ఏమిటా సుడులు అంటే, ఒకటి నీరు లోపల ఏదైనా ఒక వస్తువు ఉంటే దాని చుట్టూ నీరు అలా భ్రమిస్తూ ఉంటుందన్నమాట. అలా భ్రమించేటటువంటి నీరు అంతర్ముఖంగా సాగడం అనేది ఒక సుడి. అలా కాకుండా అలా తిరుగుతూ ఉండేటటువంటి నీరు పైకి రావటం అనేది ఒకటి. బహిర్ముఖంగా ఉండే సుడులు ఉంటాయి, అంతర్ముఖంగా ఉండేటటువంటి సుడులు ఉంటాయి. ఇప్పుడు నాభి పంకజం ఈ రెండింటిని, నాభిని అంతర్ముఖంగా ఉండేటటువంటి సుడి అని చెప్తున్నారు, నాభి పంకజాన్ని బహిర్ముఖంగా ఉండేటటువంటి సుడి అని చెప్తున్నారు. ఎవరిలో? సముద్రంలో.
ఏదా సముద్రము? రంగనాథుడు అనేటటువంటి సముద్రం. అందుకే ఆ పదాన్ని మనం ముందుకి తెచ్చుకుందాం. రంగాయతన అబ్ధేహే, రంగనాథుడనేటటువంటి ఆ అబ్ధేహే సముద్రము, సముద్రం రంగనాథుడనేటటువంటి సముద్రము యొక్క అని తీసుకోవాలి. నాభిహి, రెండవ పాదంలో చివరి పదం ఉంది చూడండి. నాభిహి, నాభి ఏం కోరుకుంటోంది? నాభి అనేది కర్తృపదం, వాంఛతి అనేది క్రియాపదం. నాభిహి వాంఛతి నను, నాభి కోరుకుంటోంది కదా. ఎవరి నాభి అంటే రంగాయతన అబ్ధేహే నాభి, రంగనాథుడనేటటువంటి సముద్రము యొక్క నాభి వాంఛతి నను కోరుతోంది కదా. ఇప్పుడు మనకు కావలసిన సమాధానం ఏది? ఏం కోరుతోంది? ఏమవ్వాలని అనుకుంటోంది అంటే చెప్తున్నారు. గర్భే కృత్వా, చాలా సులభంగా ఉంటాయి ఇంకా పదాలు. గర్భే కృత్వా, గర్భంలో పెట్టుకొని అని అర్థం. గర్భే గర్భమునందు, కృత్వా ఉంచుకుని అంటే కడుపులో పెట్టుకొని చూసుకోవడం అనే పదాలు మనం వాడుతూ ఉంటాం కదా. కడుపులో పెట్టుకోవడం అంటే జాగ్రత్తగా కాపాడడం అన్నమాట. దేన్ని కడుపులో పెట్టుకోవాలని అనుకుంటున్నది? అనంతం జగత్, మొత్తం ఈ జగత్తునంతటినీ కూడా గర్భే కృత్వా కడుపులో పెట్టుకొని గోప్తుం రక్షించాలి అనేటటువంటి కోరిక. అంటే ఇది ప్రళయకాలపు స్థితిని చెప్తోంది. ప్రళయం వచ్చినప్పుడు మొత్తం సమస్త జగత్తు ఆ ప్రళయ జలంలో మునిగిపోకుండా వాటిని కాపాడాలనేటటువంటి కరుణతో ఆ జగత్తులనన్నింటినీ తన కడుపులో పెట్టుకోవాలి అనేటటువంటి దృష్టి కలిగి ఉన్నవాడు పరమాత్మ. అంటే ప్రళయంలో అన్నింటినీ లోపలికి ఆరగించటం అనేది కూడా కరుణ వల్ల చేసేటటువంటి పనే తప్ప కోపంతో చేసేటటువంటి పని కాదు అనడం కోసం గోప్తుం అనే పదాన్ని వాడుతున్నారు. గోప్తుం రక్షించుటకు, దేన్ని? అనంతం జగత్ గోప్తుం రక్షించటం కోసం అంతః లోపలికి. ఇప్పుడు కడుపులో పెట్టుకోవాలి, ఏమాత్రం బయటికి కనపడకుండా, ఏ రకమైనటువంటి కీడు వాటిల్లకుండా జాగ్రత్తగా లోపల పెట్టుకుని ఉండాలి. కడుపులో పెట్టుకుని పిల్లవాడిని మోసేటటువంటి తల్లి ఆ పిల్లవాడికి ఎంత సంరక్షకురాలిగా వాత్సల్యంతో ప్రేమతో ఆ పిల్లవాడిని కాపాడుతుందో, అలాగే స్వామి ప్రళయ సమయంలో తన కడుపులో పెట్టుకుని లోకాన్నంతటినీ కూడా కాపాడుతాడు. అప్పుడు ఆ రక్షణ అనేటటువంటి కర్తవ్యంలో ఆ కడుపులో పెట్టుకున్నాడు కాబట్టి ఉదరంలో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా, అవన్నీ ఇంకా లోపలికి 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 వెళ్ళి ఉండేటట్లుగా, అందులో కడుపులో పెట్టుకున్నటువంటి లోకాల్లో ఆదరాబాదరాగా దైన ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడేసి పెట్టుకునేవాడు కాదు. బయటని ఎలా ఉన్నాయో లోపల కూడా అలాగే ఉండేటట్లుగా కడుపులో పెట్టుకొని కాపాడుతాడు స్వామి. అందుకని అంతః మజ్జత్ భ్రమ్యా, అంతః లోపలికి, మజ్జత్ భ్రమి, మజ్జత్ మునుగుతూ ఉండేటటువంటి భ్రమి అంటే సుడి అని అర్థం అన్నమాట. అంతః మజ్జత్ భ్రమ్యా అంతర్ముఖమై ఉండేటటువంటి సుడి యొక్క రీతిని వాంఛతి కోరుకుంటోంది. ఏది అంటే నాభిహి, నాభి కడుపులో మొత్తం జగత్తులని ఉంచుకొని ఆ కడుపులో ఉండేటటువంటి జగత్తులని కాపాడడం కోసం అంతర్ముఖమైనటువంటి సుడిలా నేను కావాలి అని కోరుకుంటోందా నాభి అన్నట్లుగా లోపలికి సుడి తిరిగి ఉన్నటువంటి నాభిని మనకి చూపిస్తున్నారు. అలా లోపలికి 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 ఎందుకు వెళుతోంది? ఆ ఆవర్తం అలా వర్తులాకారంగా ఎందుకు అలా లోపలి వైపుకు వెళుతోంది అంటే లోపల ఉండేటటువంటి జగత్తులన్నింటినీ కాపాడాలనేటటువంటి దృష్టితోటి, ఆ రక్షణ దీక్షతోటి అంతర్ముఖంగా ఉన్నటువంటి సుడి అన్నట్లుగా. సామ్యం వాంఛతి, భ్రమి సామ్యం వాంఛతి, సుడి యొక్క సామ్యాన్ని వాంఛతి వాడుతున్న కోరుకుంటోంది అని అర్థం అన్నమాట.
సుడులు తిరగడం అంటే రౌండ్ 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 గా తిరగడం అని అర్థం అన్నమాట. సుడి అంటే వర్తులమైనటువంటి ఒక ఆకారము అని అనుకోవాలి. సముద్రంలో నీటి పట్టులలో సుడులు అంటే సుడిగుండాలు సుడిగుండాలు అని అంటాం. ఆ సుడిగుండాలు అసలు ఎక్కడ ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి అంటే లోపల ఏదైనా ఒక విలువైన లేదా పెద్ద వస్తువు కనుక ఉంటే నీరేమవుతుంది, దాని చుట్టూ దాని చుట్టూ దాని చుట్టూ భ్రమిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నాభి సుడిగా ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే లోపల ముల్లోకాలు ఉన్నాయి, అనంత జగత్తులు ఉన్నాయి, అనంత జగత్తుల చుట్టూ తిరుగుతోంది. ఎందుకని అంటే దాన్ని జాగ్రత్తగా లోపల పెట్టుకొని కాపాడడం కోసం. ఇది ప్రళయ సమయంలో జరిగేటటువంటి సన్నివేశం. దానికి గుర్తుగా నాభిని చెప్తున్నారు. ఇంకా పంచస్తవాలు అవి చెప్పుకున్నప్పుడు కూడా సుందరబాహుస్వామి నాభిని కూడా వర్ణించినప్పుడు సౌందర్యమే సుడి తిరిగి నాభిగా ఏర్పడింది. సౌందర్య ప్రవాహమని కాంతి ప్రవాహమని అక్కడ అంటారు. ఇక్కడ రంగనాథుడు పవళించి ఉన్నాడు, నాభి మధ్యస్థంగా ఉంది, అంతర్ముఖమైనటువంటి సుడిలా ఉంది. ఎందుకలా ఆ సుడితో సామ్యాన్ని కోరుకుంటోంది ఈ నాభి అంటే లోపల ఉండేటటువంటి జగత్తులని రక్షించేటటువంటి దీక్షలో ఉంది అని ఆ సుడి యొక్క సామ్యాన్ని వాంఛతి అన్నారు మొదటి దాంట్లో. బాగుంది. అయితే ఎంతసేపు అలా ఉంటుంది, ఎంతసేపు ప్రళయం ఉంటుంది, లోపల ఎంతసేపు ఉంటాయి లోకాలు, మళ్ళీ పరమాత్మలా లోపల పెట్టుకుంటే అయ్యో వీళ్ళు ఏమైపోయారు, ఉన్నారా లేదా, అసలు ఎలా ఉన్నారు, మళ్ళీ వీళ్ళని బయటికి తీయాలి అని మళ్ళీ ఆయనలో కరుణ కలుగుతుంది. ఆపద వచ్చినప్పుడు కాపాడడానికి కరుణే కారణమవుతుంది. ఆపద తొలగిన తరువాత మళ్ళీ వాటికి సమానమైనటువంటి సరి అయినటువంటి స్థితిని కల్పించడానికి కరుణే కారణమవుతుంది. ఇప్పుడు మళ్ళీ పరమాత్మకి ఈ లోపల ఉన్న లోకాలన్నీ ఎలా ఉన్నాయి అనే దాన్ని చూడాలనిపించింది. చూడాలంటే బయటికి తీసి తీయాలి కదా, లోపల పెట్టేసాం, ఎప్పుడో పుస్తకం లోపల పెట్టేశామండి, ఇప్పుడు తీసి దుమ్ము దులుపుతున్నామండి అంటారు. నేను పెట్టిన పుస్తకం చదులు పట్టి లేదు కదా, పాడైపోలేదు కదా అని మళ్ళీ దాన్ని తీసి చూడాలనిపించాలి కదా, అనిపిస్తుంది. భగవంతుడికి మళ్ళీ ఈ లోకాలనన్నింటినీ మళ్ళీ మామూలుగా చూడాలి అని అనిపించింది. ఇప్పుడు బయటికి తీయాలి కదా, తీయడానికి ఎవరు కారణమవుతున్నారు దాన్ని చెప్తున్నారు తర్వాత ఉత్తరార్థంలో. చూడండి, ఉక్షిప్య ఏతత్ ఉక్షిప్య, ఇంతవరకు లోపలికి పెట్టేసాం, ఇప్పుడు దాన్ని ఉక్షిప్య మళ్ళీ ఒక్కసారి పైకి తీయాలి. తీసి ప్రేక్షితో చూడడం కోసంగా పైకి తీయాలి. ధాతా యథా పూర్వమ కల్పయతు అన్నట్లుగా మళ్ళీ సృష్టి చేయాలి. అలా చేయడం కోసం ఏతత్ ఈ అనంతం జగత్తుని ఉక్షిప్య పైకి తీసి ప్రేక్షితం చూడడం కోసము అన్నట్లుగా ఉద్యత్ భ్రమి భూయో, మధ్యభ్రమి ఉద్యద్భ్రమి రెండు పదాలు ఉన్నాయి, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పార్ట్ ఉన్న వాళ్ళే ఈ రెండు పదాలు తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మధ్యత్ భ్రమి అంటే మునుగుతూ ఉండేటటువంటి సుడి, లోపలికి ఉండేటటువంటి సుడి. ఉద్యత్ భ్రమి అంటే బహిర్ముఖంగా ఉండేటటువంటి పైకి వస్తూ ఉండేటటువంటి సుడి అని. ఉద్యద్భ్రమిభూయం, ఉద్యద్భ్రమిభూయం అంటే ఉద్యద్భ్రమిగా అయి అని అర్థం. ఆ ఉద్యద్భ్రమి ఏదో కాదు, పంకజం. నాభిలోంచి పైకి వస్తున్నటువంటి పంకజం ఉంది చూసారా, అది బహిర్ముఖంగా ఉండే సుడి అవుతోంది. దానివల్ల ఏమవుతోంది అంటే మళ్ళీ లోపల ఉన్నవన్నీ ఒక్కొక్కటి ఇలా తీస్తున్నాడు అనమాట. మ్యూజిషియన్ ఎలాగైతే లోపల పెట్టేసి మూసేసి ఏమీ లేదు అని చెప్పి అంతా మోహాపట్ అన్న తర్వాత మళ్ళీ తీసి మ్యాజిక్ చేసి అందులోంచి ఒక్కొక్కటి 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 వస్తువులు తీస్తున్నట్లుగానే స్వామి నాభిలో పెట్టుకున్నాడు, కాపాడాడు ప్రళయంలో. ఇప్పుడు మళ్ళీ వాటిని ప్రేక్షితో చూడడం కోసం ఉద్యద్భ్రమి భూయో, ఉద్యద్భ్రమిగా అయి అని అర్థం అన్నమాట. నాభి పద్మ రంహతి ఉద్యద్భ్రమి భూయం, ఉద్యద్భ్రమిగా అవడానిని నాభి పద్మ రంహతి, నాభి పద్మము ఉద్యద్భ్రమిగా అవుతోంది. రహ
గతౌ అని ధాతువు, రంహతి అంటే అవుతోంది అని భావార్థం చెప్పుకోవాలి. గచ్చతి అని అర్థం అనమాట. గచ్చతి అంటే పొందుతోంది అనే అర్థంలో. ఏ స్థితిని పొందుతోంది అంటే ఉద్యత్ప్రమిభూయత్వాన్ని పొందుతోంది. పైకి వచ్చేటటువంటి సుడిలాగా నాభి పంకజం అవుతోంది. ఆ స్థితిని నాభి పంకజం పొందుతోంది అంటున్నారు. అంటే ఒకటేమో ప్రళయకాలంలో సంరక్షకం అవుతోంది, ఒకటేమో సృష్టికర్తృత్వంలో సృష్టి కాలంలో సృష్టికి సహకారి అవుతోంది. నాభి ఏమో ప్రళయం చేసినప్పుడు ఉపయోగపడుతోంది, నాభి పంకజమేమో సృష్టికి ఉపయోగపడుతోంది. ఇక్కడ ఏం చెప్పబడుతున్నాయి? సృష్టి చెప్పబడుతోంది, ప్రళయం చెప్పబడుతోంది. ఈ శ్లోకం ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే వెనకని నాభి పద్మం ఒక సిద్ధాంతాన్ని చేసింది. ఏమని చేసింది అంటే సృష్టికర్త, స్థితికర్త, సంహర్త వీళ్ళు ముగ్గురు ఒకరే అని అలాంటి వాదాలు వద్దు, ఆయనలోంచే మిగిలిన వాళ్ళందరూ వచ్చారు అని చెప్పారు కదా. అంటే బ్రహ్మగారు ఇప్పుడు ఎవరనమాట? నారాయణుడికి పెద్ద కొడుకు. ఆయన కొడుకు ఎవరు అంటే ఈశ్వరుడు. దీనికి ద్రవిడ ప్రబంధంలోనూ అలాగే సంస్కృత వేదంలోనూ కూడా మనకి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి, వ్యాఖ్యానంలో కూడా ఉన్నాయి. అందులో బ్రహ్మణ పుత్రాయ జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ అంటూ. అంచేత పెద్ద ఆయన తర్వాతే వీళ్ళందరూ అని, తండ్రి తర్వాతే కొడుకు, కొడుకు తర్వాతే మనవడు అనేటటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటూ ఉండగా ఆయన కొడుకు గారు ఆయన మనవడు గారు ముందుకెలా వస్తారు? రాలేరు. ఏ గృహప్రవేశానికి ఏ శంకుస్థాపనలు చేసుకున్నా ఆ పురోహితుడు ఏం చేస్తాడు అంటే ముందు ఆయన చేతిలోనే ఆయన ద్వారానే జరిపిస్తారు. అంచేత నిన్న పరతత్వం ఏది అని అనుకుంటే బ్రహ్మ కూడా నాభి పద్మంలోంచే వచ్చాడు కాబట్టి అందరికంటే మూల కారణం ఆయన అని చెప్పారు. కానీ సందేహం వచ్చింది, కొడుకైతే మాత్రం తండ్రి కంటే గొప్పవాడు కాకూడదా? మనవడైతే మాత్రం తాత కంటే గొప్పవాడు కాకూడదా? కొడుకు మనవడు అయినంత మాత్రం చేత, ఆయనలోంచి వీళ్ళు పుట్టినంత మాత్రం చేత వీళ్ళు ఆయన కంటే గొప్పవారు కాదు అని ఎలా అనుకుంటామండి? ఒకప్పుడు తండ్రిని మించిన వాడు కొడుకు అవుతున్నాడు. అలాగే మిగిలిన వారు నారాయణ తత్వం కంటే గొప్పవారు కావచ్చు కదా, వాళ్ళు చేసిన పనులు ఈయన చెయ్యలేకపోవచ్చు కదా అనేటటువంటి సందేహం కలుగుతుందేమో అని. అయ్యో, కారణతత్వం అవ్వడం మాత్రమే కాదు, వాళ్ళు చేసే పనులని కూడా ఈయనే చేస్తాడు అనే దాన్ని చెప్పడం కోసం. అంటే వాళ్ళు చేస్తారు అని లోకంలో ఒక వ్యవస్థని చేసి పెట్టాడు, వాళ్ళకి అవకాశాన్ని ఈయన ఇచ్చాడు. కానీ ఈయన చెయ్యలేక కాదు, నిజానికి సృష్టి చేసేవాడు ఈయనే, సంహారం చేసేవాడు ఈయనే. కనుక చేతలలోనూ ఆధిక్యం ఉంది, కారణతత్వం కావడంలోనూ ఆధిక్యం ఉంది అని చెప్పడం కోసం బ్రహ్మగారు చేసే సృష్టి చేసేవాడు ఈయనే, రుద్రుడు చేసేటటువంటి సంహారం చేసేవాడు ఈయనే అనే దాన్ని ఈ రకంగా చెప్తున్నారు. సృష్టికర్త ఏది అంటే నాభి పంకజం అవుతోంది, సంహర్త ఏది అంటే నాభి అవుతోంది అని ఆ రెండింటిని ఇందులో వివరణ చేస్తూ ఒకటి మధ్యధ్రమి, మరొకటి ఉద్యత్భ్రమి అని నాభి పంకజాన్ని బహిర్ముఖంగా ఉండేటటువంటి సుడిగా చెప్తున్నారు, సృష్టికి కారణమైన దానిగా చెప్తున్నారు. అంటే ఆ నాభిలో పంకజం, దాంట్లో ఉండేటటువంటి రజస్సు, అందులోంచి అనేక మంది బ్రహ్మలు రావటం, ఒక్కొక్క బ్రహ్మ మళ్ళీ రకరకాలైనటువంటి సృష్టికి కారకుడు కావడం. అలాగే సంహారము, మొత్తం లోకాలన్నీ ఉదరంలోకి వెళ్ళిపోవటము, ఆ ఉదరంలో ఉండేటటువంటి లోకాలనన్నింటినీ కాపాడడం కోసం అలా అంతర్ముఖంగా దాన్ని కనపడకుండా కాపాడి ఉంచేటటువంటి నాభి, వర్తులాకారంగా ఉండేటటువంటి నాభి, అది సామ్యాన్ని, మధ్యధ్రమి సామ్యాన్ని కోరుకుంటోంది అంటూ స్వామి యొక్క ఉదరంలో ఉండేటటువంటి నాభిని, నాభి పంకజాన్ని కలిపి నాభి పద్మాన్ని ఈ శ్లోకంలో స్పష్టంగా వివరణ చేస్తున్నారు. ఇప్పుడు ఉదరం కాదు, నాభిని, నాభి పద్మాన్ని కలిపి ఇందులో మనకి వివరణ చేస్తున్నారు. శ్లోకానుసంధానం చేసుకుందాం. గర్భే కృత్వా గోప్తుమనంతం జగదంతః మజ్జద్భ్రమ్యావాంఛతి సామ్యం ననో నాభిః ఉక్షిప్యైతత్ ప్రేక్షితుముద్యద్భ్రమిభూయం నాభి పద్మో రంహతి
రంగాయతనాప్తే రంహతి అంటే గచ్చతి అని ఇంకో క్రియాపదాన్ని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. గచ్చతి అంటే వెళుతోంది అని అర్థం. ఇక్కడ మనం భావార్థంలో ఆ స్థితిని పొందుతోంది అని అర్థం చెప్పుకోవాలి. ఈ రంహతి అనే క్రియాపదం కూడా ఒక శృతి వాక్యాన్ని మనకి తలపిస్తుంది అంటారు. అందులోకి మనం ఇప్పుడు వివరంలోకి వెళ్ళొద్దు. అంచేత స్వామి నాభి పద్మం స్వామికి ఉండేటటువంటి సృష్టి సంహార కర్తృకమైనటువంటి శక్తికి సూచకాలుగా ఉన్నాయి అని అనుకుంటూ తర్వాత 118వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. మధుమివ మధుకైటభస్య రంభా కరభకరీంద్ర కరాభిరూప్యదర్పం స్ఫుటమివ పరిభూయ గర్వగుర్వోః కిముపమిమీమహి రంగకుంజరోర్వోః. దీనికంటే ముందు వ్యాఖ్యానంలో ఓ మంచి శ్లోకం ఉంది చూడండి. అంటే ఇందాక చెప్పుకున్నటువంటి శ్లోకానికి వ్యాఖ్యానానికి చివరిలో ఉంది. ఇది కూడా భట్టర్ వారి ముక్తక శ్లోకం అని అంటారు. కొన్ని ప్రసిద్ధిలోకి వచ్చాయి, కొన్ని ప్రసిద్ధిలోకి రాలేదు. కానీ రంగనాథుణ్ణి రకరకాలుగా రూపకం చేసి చూపిస్తున్న వాటిలో సముద్రంతో కూడా పోల్చి చెప్పారు అని అన్నారు. కాబట్టి రంగనాథుడు సముద్రము ఈ రెండు ఒకటే, సముద్రంలాగా ఉన్నాడు అని చెప్పడానికి అందులో ఉండేటటువంటి లక్షణాలు ఇందులో ఉండేటటువంటి లక్షణాలు ఒకటే అయి ఉండడం చేత సముద్రంలా ఉన్నాడు అని చెప్పగలుగుతున్నారు. అలా సముద్రము అని చెప్పడానికి ఒక మంచి శ్లోకం చెప్తున్నారు. జాగ్రత్తగా అత్యంతం మనం హరి సరసి విగాహ్య అన్న చోట ఎలాగైతే కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే అనేటటువంటి శ్లోకంలో ఎలా సావయవ రూపకం ఉందో దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకం తప్పకుండా చదువుకోండి. ఈ భాగం ఈ శ్లోకాల టీం 11 వాళ్ళు ఈ శ్లోకాన్ని కూడా మీరు చక్కగా బైహార్ట్ చేయట్ని అర్థం కూడా తెలుసుకోండి. మరకతమణి రమ్యం రమ్య మాణిక్య ముక్తాఫల విలసిత గాత్రం ప్రస్ఫురద్గంధవాహం విహిత వివిధ జంతుం ప్రోల్లసత్ మీనలీలో సుగమ జలనిధిం త్వాం మన్మహే రంగనాథ ఉత్ఫుల్ల పంకజ తటాకమివోపయాని అని మనం ఎలాగైతే రంగనాథుని సన్నిధికి వెళితే ఓ మంచి వికసించిన తామరలతో నిండినటువంటి తటాకం దగ్గరికి వెళుతున్నాను అని భట్టర్ వారు చెప్పారో, అలాగే పెరియ పెరుమాళ్ళని కూడా మనం ఒక అద్భుతమైనటువంటి అమృత సముద్రంలాగా భావన చేసుకోవాలి. ఎలా ఉన్నాడు రంగనాథ స్వామి అంటే మరకతమణి రమ్యో, మరకతమణి లాంటి రంగు కలిగినటువంటి వాడు అని పశ్చిమ మలైపోల్మేని ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. మరకతమణిలాగా అందంగా ఉన్నది ఆయన దివ్యదేహం. రమ్య మాణిక్య ముక్తాఫల విలసిత గాత్రం, ఒంటి నిండా మణులతో రత్నాలతో ముత్యాలతో చేసినటువంటి ఆభరణాలతో అన్ని అలంకరింపబడి ఉన్నాయి. వాటితో స్వామి దివ్య మంగళ విగ్రహం ప్రకాశిస్తూ ఉంది. ప్రస్ఫురత్ గంధవాహో, స్వామి యొక్క సౌగంధ్యం అనేటటువంటి గుణాన్ని కూడా ఒక శ్లోకంలో మనం తెలుసుకున్నాం కదా. కస్తూరి రంగడు ఆయన అద్భుతమైనటువంటి పరిమళం కలిగి ఉంటుంది. సముద్ర తీరానికి వెళ్ళేసరికల్లా చల్లటి గాలి, మనకి మంచి గాలి వస్తుంది. గాలి కోసమే కదా సముద్ర తీరాలకి వెళుతూ ఉంటాం. అలాంటి సర్వగంధుడైనటువంటి స్వామి మంచి చల్లటి గాలి కలిగి ఉన్నవాడు. విహిత వివిధ జంతో, ఈయన కూడా ఎన్నో చేతనులని ఎంతో సృష్టిని చేసిన వాడు, రకరకాలైనటువంటి చిత్తచిత్తులని సృష్టించినటువంటి వాడు. ప్రోల్లసత్ మీనలీలం, సముద్రంలో వచ్చి చేపలు ఎగిసి పడుతూ ఉంటాయి. అలాగే స్వామి అనేటటువంటి సముద్రంలో నేత్రములు అనేటటువంటి చేపలు ఎగిసి పడుతూ ఉన్నాయి. అంటే సముద్రంలో చేపలు ఉంటాయి, రంగనాథుడిలో చేపలు లాంటి నేత్రాలు ఉంటున్నాయి. సముద్రంలో రకరకాలైనటువంటి రత్నరాశులు ఉంటాయి, ముత్యాల రాశులు ఉంటాయి. రంగనాథుడి సముద్రంలో అనేది కూడా అలాంటి రత్నరాశులు ముత్యాల రాశులు ఉన్నాయి. సముద్రంలో మరకత మణిలాగా అందంగా ఉంటుంది. ఈయన కూడా
కూడా మరకతమణిలాగే అందంగా ఉన్నవాడు. సముద్రంలో ఎన్నో రకాలైనటువంటి జీవజాలం ఉంటాయి. అలాగే స్వామి కూడా ఎంతో చిదచిత్తులని ఆయన సృష్టిని చేసి ఉన్నటువంటి వాడు అయినాడు. సముద్రం దగ్గరికి వెళితే చక్కటి చల్లటి గాలి మనకి తగులుతుంది. రంగనాథుని దగ్గర కూడా అలాంటి సుగంధభరితమైనటువంటి చల్లటి గాలి మనకి వస్తుంది. కనుక ఆయనని సముద్రంతో పోల్చి అలా నిన్ను భావిస్తున్నాము అంటున్నారు. సుగమ జలనిధిం త్వాం, సులభంగా హాయిగా దగ్గర చేరడానికి తగినటువంటి సముద్రంగా, త్వాం మన్మహే రంగనాథ, హే రంగనాథ నిన్ను మేము అలా భావిస్తున్నాము అని భట్టర్ వారి శ్లోకంగానే చెప్తారు. అంచేత ఈ శ్లోకాన్ని వీలైతే చక్కగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, బై హార్ట్ చేసుకోండి. ఇప్పుడు స్వామి నాభి నుంచి ఇప్పుడు కొంచెం కిందకి వస్తున్నాం. ఒక్కొక్క దానికి సంగతి చెప్తుంటే ఉదరమైంది. ఉదరమైన తర్వాత నాభి పంకజము. ఇప్పుడు స్వామి యొక్క ఊరువులని వర్ణిస్తున్నారు, ఊరు భాగాన్ని వర్ణిస్తున్నారు. శ్లోకం మళ్ళీ చదువుతాను. మదమివ మధుకైటభస్య రంభా కరభకరీంద్రకరాభిరూప్య దర్పం స్ఫుటమివ పరిభూయ గర్వగుర్వోః కిముపమిమీమహి రంగకుంజరోర్వోః. ఇక లాస్ట్ టీం వాళ్ళు రెడీగా ఉండండి. 12వ టీం దగ్గరికి వచ్చేసాం. మీ వంతు శ్లోకాలు, వాటిలో ఉండే అర్థాలు అన్నీ అవగతం చేసుకొని, అన్ని బైహార్ట్ చేసుకుని, అన్నీ రాసుకుని, అన్నీ డిస్కస్ చేసుకుని ఆ టీం వాళ్ళందరూ సిద్ధంగానే ఉన్నారు. మరి జానకమ్మ గారు ఏం కొత్తగా చెప్తున్నారు అనేది మీరే చూసుకోండి. ఏమైనా కొత్త విషయం చెప్పారా, లేకపోతే అసలు చెప్పవలసిన వాటిని అన్నింటినీ చెప్పారా లేదా అని మీరు నాకు టెస్ట్ పెట్టడానికి కూడా ఒక అవకాశం ఇది. ఇందులో ఈ టీం వాళ్ళందరూ ఈ శ్లోకంతో స్టార్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఏమంటున్నారో తెలుసా? అంటే మేమేమి చెప్పలేము అంటూ స్టార్ట్ చేస్తున్నారు. భట్టర్ వారు ఈ శ్లోకంలో మేము చెప్పలేను అంటున్నారనమాట. ఏం చెప్పలేము అంటే ఆ ఊరువుల యొక్క సౌందర్యాన్ని ఏ ఉపమానంతో చెప్పగలుగుతాం. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అంటాం చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అన్నాం. ఏదైనా ఉదాహరణ ఇచ్చి చెప్తే విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు రంగనాథ స్వామి యొక్క ఈ ఊరువులకి ఏ వస్తువుని ఉపమానంగా చెప్పగలుగుతామో చెప్పలేం. చెప్పాలనుకుంటే అవమానం తప్పదు అంటూ ప్రారంభం చేస్తున్నారు. అందుకే ఇందులో క్రియాపదం ఉపమిమీమహి, క్రియాపదం తీసుకోలేదన్నారేమన్నా, తీసుకోవాలి. అందులో ఉన్న క్రియాపదమే అది లేకపోతే అసలు అక్కడ శ్లోకం అర్థం పరిపూర్ణం కాదు. ఉపమిమీమహి, ఉపమానముగా చేసుకుందుము అని అర్థం అన్నమాట. కిం ఉపమిమీమహి, దేన్ని మేము ఉపమానంగా చేసుకోగలుగుతాము అని అర్థం. ఎందుకని అంటే స్ఫుటం ఉపమిమీమహి, స్పష్టంగా ఇదిగో స్వామి యొక్క ఊరువులకి ఇది సరిగ్గా ఉదాహరణ, ఇది సరి అయినటువంటి ఉపమానము అని మేము ఏదైనా తీసుకుందాము అంటే అది మాకెక్కడా సరిపోవటం లేదు. అంచేత దేన్ని చూసుకున్నా దాని యొక్క వైభవాన్ని మించి ఉంది ఈ ఊరువుల యొక్క వైభవం. కనుక ఆ ఊరువులని చెప్పడానికి మాకు మాటలే దొరకటం లేదు, మాటలు కాదు మాకు ఉపమానములే దొరకటం లేదు అంటారు. భగవద్వైభవాన్ని చెప్పేటప్పుడు శృతి ఒక వాక్యం చెప్తుంది మనకి, న తత్సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే అంటుంది. భగవంతునితో సమానుడు కానీ భగవంతుని కంటే అధికుడు కానీ లేడు అని చెప్తుంది. కనపడడు, మనకి లేడు అని అర్థం అన్నమాట. మరి సమానులు లేనప్పుడు, ఆయన కంటే అధికులు లేనప్పుడు మరి ఎలా మనం ఆయన ఏ ఉదాహరణతో పోల్చి చెప్పినామో, ఏది ఆయనకి సాటి రాదు అన్నప్పుడు అది మనం ఉపమానంతో చెప్పడం అనేది సాధ్యం కాదు అనే విషయాన్ని ఇందులో ప్రధానంగా ప్రతిపాదన చేస్తున్నారు. ఇక్కడ చూడండి, రంగకుంజరా ఉర్వోహ అని పదం. అక్కడ ఊరువులు, ఊర్వోహ అనేది ద్వివచనం అన్నమాట. మనకి ఇంతకు ముందు వక్షస్థలం దగ్గర కూడా ఊ అనే అక్షరంతో ఒక పదం వచ్చింది. రంగ సర్వం సహా ఉరహ అనే పదం వచ్చింది. ఉరము
అంటే వక్షస్థలము అని అర్థము, ఊరువు అంటే తొడ అని అర్థం. ఊరువులు ఊర్వోహ్ అనేది ద్వివచనం అన్నమాట. ఆ ఊరువులకు అనేటటువంటి పదాన్ని చెప్తున్నారు. ఇంతకీ ఎవరైనా అంటే వెనకటి శ్లోకంలో మనకి ఒక సముద్రం లాగా చెప్పారు, రంగాయతన అగ్ని అన్నారు. ఇక్కడ రంగ కుంజరా ఊర్వోహో అంటున్నారు. కుంజరం అంటే ఏనుగు అని అర్థం. ఈయన రంగకుంజరుడు. రంగకుంజరుడు అంటే శ్రీరంగనాథుడు అనేటటువంటి ఒక ఏనుగు అని చెప్తున్నారు. అంటే స్వామిని ఏనుగుతో పోల్చి చెప్తున్నారు అనమాట. ఏనుగులాగా చెప్తున్నారు. కుంజరము అంటే ఏనుగు. ఇంతకు ముందు 80వ శ్లోకంలో కూడా కుంజరంతో కూడా మనకి పోల్చి చెప్పారు. ఎలాగా అంటే అక్కడ కుంజరం వాద్రి కుంజే అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది చూడండి. కొండ మీద ఉండేటటువంటి పొదరింట్లో ఉన్నటువంటి కుంజరమా అన్నట్లుగా ఉన్నాడు ఆయన అని మనకి 80వ శ్లోకంలో చెప్పారు. అంచేత ఏనుగు అనేటటువంటి భావనతో చెప్తున్నటువంటి మాట గుర్తుపెట్టుకోండి. కలభం అని కూడా ఉంది, కమ్రహ కలభం కయేవా అని. అక్కడ కలభం అంటే 30 ఏళ్ళు కలిగినటువంటి ఏనుగు అని అనుకుంటున్నాం. ఇక్కడ కుంజరం, దీనికి తేడా ఏమిటి అంటే కుంజములలో ఉండేది కుంజరం అని అర్థం అన్నమాట. కుంజములు అంటే పొదరిళ్ళు అని అర్థం. కుంజములలో ఉండేది కుంజరం కాబట్టి అక్కడ శ్రీరంగం అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి స్థలాన్ని తను ఉండడానికి తగినటువంటి ఒక పూల తోటగా పొదరిల్లుగా చేసుకుని అక్కడ నిత్య నివాసం చేస్తున్నాడు కాబట్టి స్వామిని రంగకుంజరుడు అని అంటున్నారు. అండర్హోన్ అమరం సోలే, అక్కడ ఉండేటటువంటి తోటలే తనకి నివాస స్థానంగా చేసుకున్నటువంటి నిత్యసూర్య నిర్వాహకుడైనటువంటి పరతత్వమైనటువంటి వాడే ఇదిగో ఈ రంగనాథుడు అంటారు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకుందాం. తిరుమాలిను సుందర బాహుస్తవం చెప్పుకున్నప్పుడల్లా మనం ఇది గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళం. నాలుగు ఏనుగులుగా 4 దివ్య దేశాలలో ఉండేటటువంటి పెరుమాళ్ళని మనకి తిరునెడుందాండగం అనేటటువంటి ఒక దివ్య ప్రబంధంలో తిరుమంగయాళ్వార్లు వర్ణించారు అని పెద్దలు చెప్తారు. మనం ఇంతకు ముందు దాన్ని చాలా పర్యాయాలు అనుసంధానం చేసుకున్నాం. అది తమిళనాడు అనేటటువంటి ఒక భాగానికి తీసుకుందాం. దానికి 4 దిక్కులా ఉండేటటువంటి 4 దివ్యక్షేత్రాలలో ఉండేటటువంటి పెరుమాళ్ళు అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. అందులో ఆ తమిళనాడుకి ఉత్తర ప్రాంతంగా ఉన్నది తిరువెంకటాచలం కనుక ఆయనని వడవానై, ఆనై అంటే ఏనుగు అని అర్థం. ఉత్తర దిక్కులో ఉండేటటువంటి ఏనుగు ఎవరు అంటే వెంకటాద్రినాథుడు. తమిళనాడుకి ఉత్తరం వైపు ఉంది కాబట్టి వెంకటాద్రినాథుణ్ణి ఉత్తరపు దిగ్గజం అని ఆయనని కీర్తించారు తిరుమంగయాళ్వార్లు. అలాగే దక్షిణపు దిగ్గజం అని మనకి వేరే చెప్పక్కర్లేదు, సుందర బాహుస్తవం అనుసంధానం చేసుకున్నాం కాబట్టి దక్షిణ దిగ్గజం ఎవరు అంటే సుందర బాహుస్వామి. ఉత్తర దిగ్గజం ఎవరు అంటే వెంకటాచలనాథుడు, వెంకటాద్రినాథుడు. పశ్చిమ దిగ్గజం ఎవరు అంటే రంగనాథుడు. శ్రీరంగంలో వేంచేసి ఉండేటటువంటి స్వామి పశ్చిమ దిగ్గజం అంటారు. తూర్పు దిగ్గజం ఎవరు అంటే తిరుక్కన్నపురంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి అని 4 దివ్య దేశాలు, 4 దివ్య దేశాలలో పెరుమాళ్ళని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తమాషా ఈ 4గింటిలోనూ కూడా శ్రీరంగానికి ఒక ప్రత్యేకత అవుతుంది. మీరు తిరుమలలో సేవించండి, లేదా తిరుమాలిరం సోలైలో సేవించండి, లేదా తిరుక్కన్నపురంలో సేవించండి, నిలబడ్డ ఏనుగే మీకు కనిపిస్తుంది. కానీ శ్రీరంగంలో సేవించండి, పశ్చిమ దిగ్గజమైనటువంటి ఆ శ్రీరంగనాథుణ్ణి సేవించండి, పడుక్కున్న ఏనుగు మీకు కనిపిస్తుంది. ఏనుగు నిలబడితే చూడడం అనేది చాలా కామన్ గా మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఈ 3 దివ్య దేశాలలోనూ నిలబడి ఉంటాడు పరమాత్మ. కానీ పడుక్కున్న ఏనుగుని చూస్తే ఇంకెంత అద్భుతంగా అనిపిస్తుందో కదా. అది కూడా అద్రికుంజంలో పడుకొని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఏనుగు కాబట్టి ఆ ఏనుగుని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. రంగకుంజరా ఉర్వోహ అని పడుక్కున్న ఏనుగు, కుంజమునందు నిద్రించినటువంటి ఏనుగు అని అంటున్నారు. దానికే మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు చూడండి. ఆ తిరునెడందండగం పాశురానికి పెరుగవాచాంబిళ్ళ వ్యాఖ్యానంలో కీశ్చొన్న ఆనైగళై పోలే
నిర్కై అన్రిక్కే, వెనక ముగ్గురు కూడా నిలబడే ఉన్నారు. మేలై దిక్కిలే అంటే మేల్ దిక్కు పశ్చిమం వైపున ఒక మదహస్తి, ఒక మంచి మదించినటువంటి ఏనుగు, సాయిందా పోలే ఆయిత్తు, పవళించి ఉన్నదా అన్నట్లుగా ఉంటాడట రంగనాథుడు. అంటే రంగనాథ స్వామిని మనం సేవిస్తే పడుక్కున్నటువంటి ఒక మదగజం లాగా మనకి ఆయన భావనకి రావాలి. కోయిలలే వందు పెరియ పెరుమాళ్ కణ్ వళందరుళగిరపడి అంటారు. ఈ శ్రీరంగంలో స్వామి నిద్రిస్తూ ఉండేటటువంటి స్థితి అన్నారు. ఇప్పుడు ఆ కుంజరం లాంటి ఆ స్వామి ఆ ఊరువులని ఇక్కడ వర్ణన చేస్తున్నారు. ఏ ఉపమానము మేము చెప్పలేము అంటారు. ఇక్కడ మరొక పదం ఏది అంటే కుంజరము అంటే ఇప్పుడు రాజ వృషభుడు అంటున్నాడు. వృషభము కుంజము శ్రేష్టతావాచకాలుగా కూడా చెప్తారు. రంగకుంజరుడు అంటే శ్రేష్ఠుడైనటువంటి రంగనాథుడు అని కూడా ఒక అర్థం వస్తుందంటారు. కానీ అంతకంటే కూడా ఇక్కడ రంగ కుంజర ఉర్వో అంటే మదగజము అనేటటువంటి అర్థమే చాలా ఔచితీవంతంగా ఉంటుంది అని చెప్తారనమాట. ఇప్పుడు ఆ స్వామి ఊరువులని ఇలా ముందు పోలుస్తున్నది దేంతో అంటే మదమివ మధుకైటభస్యా, మధుకైటభులు అని ఇద్దరు రాక్షసులు. ఆ ఇద్దరు రాక్షసులని సంహరించిన వాడు పరమాత్మ. ఇది రకరకాలైనటువంటి సన్నివేశాలలో ఇప్పుడున్నది అర్చామూర్తే, కానీ అవతారంలో చేసినటువంటి పనులు కూడా అర్చామూర్తిలో సేవించడం, ఒక అవతారంలో చేసిన దాన్ని మరొక అవతారంలో సేవించడం, ఆళ్వార్ల భావనలు అలాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నవాడు మధుకైటభులని మర్దించినటువంటి స్వామి అని చెప్తున్నారు. మధుకైటభులను మర్దించటానికి ఆయన ఏ దివ్య అవయవంతో వారిని అంతం చేశాడు అంటే తన తొడల మీద పెట్టుకుని వాళ్ళని అంతం చేశాడు. ఎందుకంటే వాళ్ళకు ఒక వరం ఉంది, నీటి పట్టున వాళ్ళు అంతం అవరు, నీరున్న చోట వాళ్ళని అంతం చెయ్యడం సాధ్యం కాదు. బ్రహ్మగారితో పాటే వాళ్ళు పుట్టారు. బ్రహ్మగారు పెరుమాళ్ళ స్వామి యొక్క చెవులలోంచి పుట్టారు. కానీ ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకి అహంకారం పెరిగింది. బ్రహ్మగారిని మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉండేవారు. తట్టుకోలేకపోయాడు బ్రహ్మ. స్వామికి విన్నపం చేసుకున్నాడు. అంతం చేస్తాను అన్నాడు. ఈయన వెళ్ళాడు. సరే, వేదాలు దొంగిలించడం ఇదొక కథ కూడా ఉంటుంది మనకి. అలా వెళ్ళి పట్టుకుపోయి సముద్రంలోకి వెళ్ళారు. ఈయన కూడా వెళ్ళాడు. వాళ్ళు యుద్ధం చేశాడు. కానీ వాళ్ళు లొగ్గలేదు. ఇప్పుడు వాళ్ళకి మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, తర్వాత చేద్దాము అన్నాడు ఆయన. రకరకాలుగా ఉంటాయనుకోండి ఈ కథలు. చివరికి మధుకైటభులు మేమే నీకు వరం ఇస్తాం కోరుకో అన్నారు. అంత గర్వించి ఉన్నారు. మదం ఇవ మధుకైటభస్య అనడంలో మధుకైటభుల యొక్క మదం ఏం తక్కువ అంటే మీకేమైనా కోరుకోండి నేను ఇస్తాను అన్నాడు స్వామి. అంటే నువ్వే కోరుకోవయ్యా, నేను మీకు వరం ఇస్తా అన్నారు వాళ్ళు. అంటే సరే నేనే కోరుకుంటాను, నా చేతులలో మీరు సంహరింపబడాలి అని కోరుకున్నాడు స్వామి. ఇంకేమంటారు వాళ్ళు, అయ్యో ఇలా అడుగుతావు అనుకోలేదు, సరే నీటి పట్టు లేని చోట మమ్మల్ని అంతం చేయి, నీరుంటే మమ్మల్ని నువ్వేమీ చెయ్యలేవు అన్నారు. అందుకే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వాళ్ళని అంతం చెయ్యాలి అంటే స్వామి పన్నిన ఉపాయం ఏది అంటే ఆ నీరు కాకుండా వాళ్ళని తన తొడల మీద పెట్టుకుని తొడలతో వాళ్ళని మర్దించి పిండి ముద్దలాగా చేసి, అంటారు చపాతీ పిండిని ఎలాగైతే మనం అటు ఇటు కలిపి ముద్ద చేస్తామో అలా రెండు తొడలతోటి మధుకైటభులని మర్దించి, అందుకే మనకి సుందర బాహుస్తవంలో పిష్ట దుష్ట మధుకైటభ అని ఒక శ్లోకంలో చెప్తారు కూరత్తాళ్ళు. అలా వాళ్ళని అంతం చేశారు. అంటే ఇప్పుడు ఈ ఊరువుల దగ్గర ఏది పరాభవాన్ని పొందింది అంటే మధుకైటభుల యొక్క మదం పరాభవాన్ని పొందింది. మదమివ మధుకైటభస్యా, ఆ మదం ఎలాగైతే పరాభవాన్ని పొందిందో అలాగే ఈ ఊరువులతో సామ్యం చెప్పడానికి తగినవా అని మరొక 3 విష్ణువులని చెప్తున్నారు. రంభ, కరభ, కరీంద్రకర. రంభ అంటే అరిటి బోదెలు, ఇది మనం వరదరాజస్తవం చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం, అరిటి బోదెలు. అలాగే కరభం, ఈ పదం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు వచ్చింది ఈ పదం చెప్పుకున్నాము. కరభం అంటే ఎవరికైనా గుర్తుందా? కరభం అంటే
ఎక్కడండి? మణికట్టు నుంచి ఏం చెప్తున్నామో గుడ్ గుడ్ గుడ్. ఇక్కడ ఈ మణికట్టు దగ్గర నుంచి ఈ చివరి వరకు ఉండేదాన్ని కరభము అని అంటారు అని అప్పుడు మనం చెప్పుకున్నాం. ఇదొకటి. కరీంద్ర కరీంద్రుడు అంటే ఏనుగు, దాని కరం అంటే తొండం. ఈ మూడింట్లో ఉండేటటువంటి సామ్యం ఏది అంటే మొదలు లావుగా ఉండి అలా సన్నగా అవడం అన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటే ఇది సన్నపడుతుంది. అలాగే ఏనుగు తొండం కూడా ఇక్కడ లావుగా ఉండి కిందకు వచ్చేసరికల్లా సన్నపడుతుంది. అరటి బోధలు కూడా అలాగే ఉంటాయి. దానికోసం ఊరువులకి తొడలకి ఈ మూడింటితోటి సామ్యం చెప్పడం అనేది ఉంటుంది. ఇక ఏనుగు తొండమైతే బలానికి, అరటిబోధ అయితే చల్లతనానికి, కరభము అని అంటే కరభకరీంద్ర, కరభము అంటే అది అందానికి. ఇలా ఒక్కొక్క దానికి దానికి ఉండేటటువంటి లక్షణాలని బట్టి కూడా చెప్తారు. ఇప్పుడు రంభ, కరభ, కరీంద్రకర, ఆభిరూప్యం, అవి చాలా అందంగా ఉంటాయి కదా, మేమే బాగుంటాం అనేటటువంటి దర్పం, ఆ దర్పాన్ని కూడా అంటే వాటి దగ్గర ఈ ఊరువుల దగ్గర అవి ఎందుకు పనికిరావు అన్నట్లుగా అందంగా ఉన్నాయి స్వామి యొక్క, తీరుగా ఉన్నాయి స్వామి యొక్క ఊరువులు. ఆ దర్పాన్ని పరిభవించి, ఎలా పరిభవించి? మధుకైటబుల మదాన్ని ఎలాగైతే పరిభవించిందో అలాగే ఈ అరటిపోదలకి కానీ, కరభాలకి కానీ, కరీంద్రకరాలకి కానీ ఉండేటటువంటి ఆభిరూప్యాన్ని అంటే అందాన్ని, ఆ వల్ల కలిగినటువంటి దర్పాన్ని పరిభవించేసాయి ఈ ఊరువులు. అంటే ఇప్పుడు వాటిని ఉపమానంగా చెప్పడానికి అవకాశం లేదు. కొంతమంది చెప్తూ ఉంటారు, కానీ అయ్యో అవెక్కడ ఇవెక్కడ, వాటి అందం వీటి దగ్గర ఎందుకు సరిపోదు అన్నట్లుగా దర్పాన్ని అణిచి ఉన్నాయి కదా. గర్వ గురువులు అయి ఉన్నాయి. అంటే గర్వం వల్ల గురువులు అయి ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. చూడండి, మనకు ఉదరం దగ్గర చెప్పినప్పుడేమో కృషించిపోయి ఉంది అని అన్నారు. ఊరువుల దగ్గర చెప్పేటప్పుడేమో బాగా పెద్దవిగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఊరువులు గురువులుగా ఉండడం అనేది సహజ లక్షణం. ఉదరం కృషించి ఉండడం అనేది కూడా సహజ లక్షణమే. కానీ అక్కడ కృషించటానికి ఒక కారణాన్ని ఊహించి చెప్పారు, ఇక్కడ గురుత్వానికి ఒక కారణాన్ని ఊహించి చెప్తున్నారు. ఎప్పుడు గురుత్వం ఏర్పడుతుంది? గర్వం వల్ల గురువులైనాయట. అంటే ఆ గర్వంతో మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అన్నట్లుగా బాగా దృఢంగా బాగా పెద్దవిగా ఉన్నాయి. గర్వ గుర్వోహ, అలా మదించిన ఏనుగుకి మనం ఏదైనా కదిపినా సరే ఆ మదం దగ్గర మనం ఆగలేం. గర్వంతో ఉన్నటువంటి ఈ ఊరువులతో సాటి ఏదైనా చెప్పాలనుకుంటే అబ్బో అక్కడ మనం అంతకంటే ఊరుకోవడం మంచిది, వాటికి కలిగినటువంటి పరాభవమే మనకి కూడా కలుగుతుంది అని భయపడుతున్నారన్నమాట. అంచేత కిముపమిమీమహి, అసలే ఏనుగు, అందులో బలంగా ఉంది, గర్వంతో ఉంది. ఆ గర్వంతో ఉండేటటువంటి ఆ ఏనుగుకి ఈ అవయవ సామ్యం ఏం చెప్తాము? ఏమీ చెప్పలేము. అంటే ఆ ఊరువులకి సాటి అయినది ఏదీ లేదు అనే విషయాన్ని. స్ఫుటమివ కిం ఉపమిమీమహి, ఏం ఉపమానం చెప్పి వాటిని మేము వర్ణించగలుగుతాం అంటే చెప్పడానికి, సాటి చెప్పడానికి వీలు లేనంత వైభవం కలిగినవి స్వామి యొక్క ఊరువులు అని. ఏది చెప్పినా అది సరి అయినది కాదు అనేదాన్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు. ఇందులో మనకి నా తత్సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే అనేదాన్ని, అంటే స్వామికి సాటి అయిన వాడు లేడు, అది ఆయనకున్న లోటే అనుకోవాలి నిజంగా. అలాగే స్వామి ఊరువులకి కూడా ఏది సాటిగా చెప్పడానికి వీలైనది కాదు. ఇంతకు ముందు అలంకార శాస్త్రంలో వీటిని మనం సాటిగా చెప్పవచ్చు అని చెప్పబడినటువంటివి కూడా ఇప్పుడు పరాభవాన్ని పొంది ఉన్నాయి, వాటిని కూడా పరాభవించి ఉన్నాయి. కాబట్టి ఇవి మనం సాటి చెప్పి ఉపమానం చెప్పి వర్ణించటానికి తగినటువంటి వైభవం కలిగినవి కాదు అని చెప్తున్నారు. ఇందులో మధుకైటభ మర్దనం చేసినటువంటి సన్నివేశాన్ని మనకి ప్రత్యక్షం చేసేటటువంటి దివ్య దేశం ఒకటి ఉంది, తిరుమయ్యం
అనేటటువంటి దివ్య దేశం. చాలా మంది మీలో సేవించి ఉంటారు. శ్రీరత్నం నుంచి తిరుక్కోటియూరు వెళ్ళేటటువంటి తోవలో ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి స్వామి పవళించి ఉన్నటువంటి దాంట్లో కిందని ఇద్దరు మదకైటభులు రాక్షసులు ఇలాగా తలల మీద చేతులు పెట్టుకుని ఉన్నట్లుగా ఉంటుంది. ఈ సన్నివేశానికి జ్ఞాపకంగా పురాణంలో ఉండేటటువంటి ఈ విషయాన్ని మనకక్షణ తెలియచేస్తూ ఉండేటటువంటి దివ్య దేశం తిరుమయ్యం అనేటటువంటి దివ్య దేశం. మధుకైటభుల మదము రంభా కరభ కరీంద్ర కరముల యొక్క ఆభిరూప్య దర్పాన్ని పరిభవించి ఉన్నటువంటి ఈ రంగకుంజరము యొక్క ఊరువులని దేనితో మేము ఉపమానము చెప్పగలము అంటే చెప్పడానికి సాటిలేని సౌందర్యము కలిగి ఉన్నవి స్వామి యొక్క ఊరువులు అంటూ ఈ శ్లోకంలో స్వామి ఊరు వర్ణనని చేస్తున్నారు. భట్టర్ వారు రెండింటినీ కూడా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి కానీ అంతే. నా తత్సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే అనేటటువంటి వాక్యాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది చాలా ఎక్కువగా ప్రయోగింపబడేటటువంటి శృతి వాక్యం. వీటినన్నింటినీ మనం తర్వాత క్రోడీకరించుకొని ముందుకు వెళదాం. ఇప్పుడు ఈ రెండు శ్లోకాలని కూడా ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఒక్క శృతి వాక్యాలు మాత్రమే నేను ఒకసారి చూస్తాను అని అంటున్నాను. చూస్తాను అంటున్నాను కానీ పాపం మీకు నేను అందించలేకపోతున్నాను. నాకు టైం అసలు దొరకటం లేదు. కాస్త కూర్చొని ఇప్పుడు నిన్న స్వరూప గారు వాళ్ళ టీం వాళ్ళకు ఉండే పార్ట్లో ఉండేటటువంటి ప్రమాణాలను అన్నింటినీ చక్కగా టేబుల్ గా వేసుకుని ఒకసారి నన్ను చూడమన్నారు. మీరు ఓకే అంటే మేము వీటిని కూడా ప్రాక్టీస్ చేస్తాము అన్నారు. చక్కగా రాసుకున్నారు, అందులో సందేహం లేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క శ్లోకంలోనూ కూడా చాలా ఉంటాయి ప్రమాణాలు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా శ్రమ పడవలసి వస్తుంది. అందుకని నేనేమనుకుంటున్నాను అంటే అన్నింటినీ కలిపి కొంత ఒక 10-12 టీముల కింద ఒక 12 శృతివాక్యాలు, 12 రామాయణ శ్లోకాలు, 12 పాశురాలు అలా ఎంచి అవి కూడా ఎక్కువగా ప్రసిద్ధిలో ఉండేటటువంటి వాటిని ఎంచి అవి ఏ శ్లోకం దగ్గర ఉన్నాయి దేనికి ఒక్కొక్క శృతివాక్యం 2, 3, 4, 5 శ్లోకాలలో కూడా వస్తుంది. కాబట్టి అలా చూసి మీకు అందిద్దామని నా ప్రయత్నం. కానీ అసలు చూడడానికి కానీ రాయడానికి కానీ ఎక్కడా అవకాశమే ఉండటం లేదు. అయినా అందుకే ఇప్పుడు మీకు కాషన్ ఇస్తున్నది ఏంటి అంటే ఎలాగ వ్యాఖ్యానం ఉంది కనుక మీరు గ్రహించవలసినవి ఏమైనా ఉంటే చేస్తూ ఉండండి. ఫైనల్ గా కనీసం శృతి వాక్యాలైనా మీ చేత ఒక అభ్యాసం చేయించాలి అని నా ప్రయత్నం. ఆ తర్వాత రంగనాథుడి అనుగ్రహం. ముందు ఈ 2 శ్లోకాలు ఉపదేశాత్మకంగా అనుసంధానం చేద్దాం. 117 హరిప్రియ.